మళ్ళీ అంకం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇది ఎంత పెద్ద టాస్క్ తెలుసా మీకు? ఇప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారో మేము చూస్తాం. కమాన్ మళ్ళీ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చినందుకు. సార్ నాని గారు ఫస్ట్ హీరో అనే కథ చెప్పింది మీకే. నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను అప్పుడు అప్రెంటిస్గా ఉన్నాను. ఇక్కడ మన పెద్దమ్మ గుడి నుంచి వెళ్తుంటే ఒక కాఫీ షాప్లో ఫస్ట్ మీకు కథ చెప్పాను నేను. చాలా అప్పుడు లీన్గా ఉండేవాడిని. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్బురు గారు. ఒక రైటర్కి ఎంత కష్టం ఉంటుందంటే అండి, డైరెక్టర్ని అటు కథని కూడా మెప్పించాలి. ఆ బాధ్యత ఆయన తీసుకున్నారే. నాకు చాలా ఈజీ అయింది. థ్యాంక్స్ అండి. ఇక సూర్య అండి నా ఫ్రెండ్ అండి, అంటే డిఓపి. కానీ తను లేకపోతే కనుక విజువల్స్ ఇంత గొప్పగా వచ్చి ఉండేవి కాదు. మోరల్గా చాలా సపోర్ట్ చేసేవాడు. అలాగే ఎడిటర్ ప్రసాద్, తను నా క్లోజ్ ఫ్రెండ్. తను కూడా చాలా మోరల్గా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణం తను ఒకడు. అలాగే భరత్ గారు, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన ఫేస్లో ఎప్పుడైనా సీరియస్నెస్ చూద్దాం అనుకుంటాను, కుదరదు. ఆయన కో ప్రొడ్యూసర్ అండి, అప్పుడప్పుడు సీరియస్ అవ్వండి సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన లేకపోతే కనుక నేను ఈ స్టేజ్ మీద నిలబడేవాడిని కాదు. ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. ఇక ఫరియా, మీరు చిట్టి చిట్టి అంటారు కదా, ఇక నుంచి సిట్టి మానేసి సిద్ధి అంటారు. ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు అందరూ, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవర్ అనేది ఉంటుంది. నాకు మాత్రం మా హీరో గారు. ఎందుకంటే ఫస్ట్ లవర్ని ఎప్పుడూ మర్చిపోం మనం. అలాగే మా హీరో గారు నేను ఎప్పుడూ మర్చిపోను. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లి గారు.